హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అయితే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ పాలిటీ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో భారత తదుపరి 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారిని నియమించడం జరిగింది. అయితే 16/4/2025 నాడు ప్రస్తుత 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు దీన్ని సిఫారసు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రస్తుతం 51వ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు ఇతన్ని నియమిస్తారు. అయితే 2025 మే 13 నాడు ప్రస్తుత సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు 13వ తారీఖు మే 13న ఇతను పదవీ విరమణ చేయనున్నాడు. అయితే 2025 మే 14 నాడు జస్టిస్ బిఆర్ గవాయ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ 52వ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు బాధ్యతలు చేపడతారు. ఎప్పుడండి? మే 14వ తారీఖు నాడు బిఆర్ గవాయ్ గారు 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే 2025 నవంబర్ 23న జస్టిస్ గవాయ్ బిఆర్ గవాయ్ గారు పదవీ విరమణ చేయనున్నారు. ఎప్పుడండి? 2025 నవంబర్ 23న బిఆర్ గవాయ్ గారు పదవీ విరమణ చేయనున్నారు. అయితే జస్టిస్ గవాయ్ గారు 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇతను బిఆర్ గవాయ్ గారు 2019 మే 24 నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న రెండవ దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఎవరండి? భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు రెండవ దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. అయితే తొలి దళిత వ్యక్తిగా జస్టిస్ కేజీ బాలకృష్ణ. ఎవరండి? తొలి దళిత వ్యక్తి జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు తొలి ప్రధాన దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఇతను ఎన్నికయ్యారు. అలాగే జస్టిస్ బిఆర్ గవాయ్ నేపథ్యం గురించి మనం చూద్దామండి. ఇతను బిఆర్ గవాయ్ అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్. ఇతను మహారాష్ట్రలో ఒక అమరావతి ఉందండి. మహారాష్ట్రలో అమరావతిలో 1960 నవంబర్ 24న
జస్టిస్ బిఆర్ గవాయ్ గారు జన్మించారండి. ఎప్పుడండి? నవంబర్ 24న 1960 సంవత్సరంలో ఇతను జన్మించారు. అయితే 1985 మార్చి 16న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఇతను ఎప్పుడండి న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు? 1985 మార్చి 16న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. నాగపూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయాలకి స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. ఇతను బిఆర్ గవాయ్ గారు నాగపూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సిలింగ్గా పనిచేశారండి. అయితే 1992 ఆగస్ట్ నుండి 1993 జూలై వరకు బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారండి. ఇతను బిఆర్ గవాయ్ గారు ఎప్పుడండి? 1992 ఆగస్ట్ నుండి 1993 జూలై వరకు బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది బిఆర్ గవాయ్ గారి నేపథ్యం అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.